ఎంఏలు బిఏలు అలాంటి డిగ్రీలు ఏమీ లేకపోయినా నాకు బోల్డంత అనుభవం ఉంది సార్. ఆహా, ఇంతకు ముందు ఏం చేసేవాడివి? నేను ఇదివరకు చేస్తున్న పని ఇక జన్మలో చేయనని ఒట్టు పెట్టుకున్నాను సార్. మనిషి లోగుట్టేమిటో తెలవకుండా ఉద్యోగం ఇవ్వకూడదని నేను ఒట్టు పెట్టుకున్నానే మరి. అయితే వినండి, నేను ఒక పేరు మోసిన జేబు దొంగను. జేబులు కత్తిరించి దొంగ సొమ్ములు అమ్మేవాడిని. చివరికి మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రియురాలను కూడా అమ్మేశాను. ఇప్పుడు పూర్తిగా మారిపోయాను కాబట్టి ఈ చిన్న ఉద్యోగం కోసం వచ్చాను. వచ్చావులే పెద్ద మనగాడివి. మీకు ఉద్యోగం ఎవడిస్తాడు? వెళ్ళి వెళ్ళి అంటారు అంతేగా. వస్తా. ప్రసాద్, ప్రసాద్, ఉద్యోగం కోసం వెతుకుతున్నావా? వెతికితే ఏం లాభం? దొంగకు ఉద్యోగం ఎవరిస్తారు? నువ్వు ఇప్పుడు దొంగవి కాదుగా. మంచివాడు ఎప్పుడైనా చెడు పని చేస్తాడంటే ఒప్పుకుంటారు, కానీ చెడినవాడు మళ్ళీ మంచికి మారతాడంటే ఎవరు నమ్ముతారు? నేను నమ్ముతాను ప్రసాద్. పాపం చేసిన పశ్చాత్తాపపడే వ్యక్తి నిజమైన మనిషి. థ్యాంక్ యూ మంజు, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నాకంతే చాలు. నీ సహకారం ఉంటే నేను ఎంత మంచి అయినా సాధించగలను. సహకారానికి ఏం లోటు? ఎదురుగా నీ మంజు ఉండగా. మంజు, ఏంటలా చూస్తున్నా? ఇంకా అర్థం కాలేదా లేదు? మళ్ళీ పెద్ద స్పీడ్ అంటావు.